సో ఈరోజు అయితే మేము ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వచ్చాం. సో లోపలికి వెళ్ళి అక్కడ ఏ దేవాలయం ఉందంటే మీకు చూపిస్తాను. సో లోపలికి వెళ్ళి వెళ్దాం. సో మీరు ఇక్కడికి రావాలంటే నేను పర్లాకిం నుండి అయితే వచ్చాను. పర్లాకిం నుండి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 6.5 hours జర్నీ పూరి టెంపుల్కి. సో ఈరోజు ఫుల్ క్రౌడ్ ఉన్నారు చూడండి, బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. సో మీకు కనిపిస్తుంది కదా, అదే ధర్మశాల. చాలా హోటల్స్ అయితే ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, మీకు అన్ని రకాల షాపింగ్ కానీ, ఇదిగోండి మాల్ కానీ, జపమాల్ కానీ, హోటల్స్ కానీ, ట్రావెల్స్ కానీ, ఎలా వెళ్ళాలనేది ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ బ్లాగ్లో నేను చూపిస్తాను. ఇదిగోండి రకరకాల గాజులు, మొత్తం టాయ్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా ఈ పూరి టెంపుల్కి వచ్చేటప్పుడు మీరు రైల్వే స్టేషన్లో దిగాక మీరు 50 రూపీస్ ఇస్తే మీకు అతనే మొత్తం హోటల్స్ అన్ని తిప్పుతాడు. మీకు ఈ హోటల్స్ అన్ని చూసుకొని ఏ హోటల్ కావాలంటే ఆ హోటల్స్లో మీరు ఉండొచ్చు. సో మేమైతే రూమ్ తీసుకొని ఆ రూమ్ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫుల్ క్రౌడ్ ఈరోజు అయితే. మేము వర్షం పడే బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఇదే మెయిన్ వ్యూ. సో లోపల ఉన్నది మెయిన్ టెంపుల్. మెయిన్ టెంపుల్కి అయితే టూరిస్ట్కి నాట్ అలౌడ్. సో వైష్ణవ్ హిందూ మతంలో వైష్ణవులకి మాత్రమే అది అలౌడ్. అసోసియేటెడ్ సమ్మన్ హూ ఇస్ రియలీ అసోసియేటెడ్ విత్ ద టెంపుల్. అలాంటిది రామానుజాచారి కానీ, వల్లభాచారి కానీ, రామానంద అప్పట్లో ఉండేవారు. సో ఆ రిలీజియస్ సంబంధించిన వాళ్ళకి మాత్రం లోపలికి అలౌడ్. సో హిందూస్కి మాత్రమే పెర్మిటెడ్. సో నాన్ హిందూస్కి అయితే ఈ టెంపుల్ రెస్ట్రిక్టెడ్. చూడండి ఫుల్ రష్. సో దేవస్థానానికి పూరి అనేది చాలా ఫేమస్ టెంపుల్. సో దీన్ని ఎవరు కట్టించారు, తర్వాత అది కట్టించాక రీ ఎస్టాబ్లిష్మెంట్ ఎవరు చేశారని నేను తర్వాత మీకు చూపిస్తే చెప్తాను. చూడండి చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్. సో అదిగోండి అండి, అదే పూరి జగన్నాథ్ టెంపుల్కి ఎంట్రన్స్. బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్. ఇదిగోండి ఇదే పూరి జగన్నాథ్ టెంపుల్కి ఎంట్రన్స్. సో లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి. అందులో మనకి మెయిన్ టెంపుల్కి అయితే ఎవరిని అలౌ చేయరు. సో లోపల ఈ దరిదాపుల్లో ఉన్న టెంపుల్స్ మాత్రం మనకి మొకలింగాలేశ్వర ఆలయంలో రాజైన అనంతవర్మన్ చోడగంగా అనే రాజు. సో ఈస్టర్న్ గంగా డైనాసిటీకి తనే మొదటి రాజు. సో అతనే ఈ నిర్మాణాలన్నీ చేశారు. సో అక్కడ కనిపించే ఎల్లో జెండాలు అయితే ఉన్నాయి కదా, అవి రోజు మారుస్తుంటారంట. ఆ రీజన్ అయితే నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ పురాతనమైన ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే ఇంద్ర యమున అనే రాజు అయితే కట్టించారు. సో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తూ అనంతవర్మన్ అనే రాజు, గంగా డైనాసిటీకి చెందిన రాజు అయితే దీన్ని తిరిగి మళ్ళీ నిర్మించడం జరిగింది. చూడండి ఫుల్ క్రౌడ్ ఈరోజు. చూడండి చాలా రష్ అయితే ఉంది. ఫుల్ బీడ్ ఈరోజు చూడండి. సో లోపలికి వెళ్ళడానికి అయితే మేము ట్రై చేసామండి. లోపలికి వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకున్నాం. కానీ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అన్నారు. మీరు బయట అయితే షూట్ చేసుకోవచ్చు, కానీ లోపలికి అయితే వెళ్ళి షూట్ చేయడానికి అయితే పర్మిషన్ లేదని చెప్పారు. సో ఎవరైనా మీరు వచ్చేటట్టయితే బయట మాత్రమే చూపించగలరు. లోపలైతే దేవుడి దర్శనంలోకి అయితే మీ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. సో నేనైతే లోపలికి అయితే వెళ్ళానండి. టెంపుల్ విగ్రహం అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. సో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా 4 ద్వారాలు అయితే ఉన్నాయి. సింహద్వారం, పులి ద్వారం, గుర్రం ద్వారం, ఇంకా ఏనుగు. సో ఈ దేవస్థానంలో ఒక స్పెషాలిటీ అయితే ఉందండి. సో ప్రతి దేవస్థానం మనకి రాళ్లతో కానీ, బంగారంతో కానీ, స్టీల్తో కానీ, వెండితో కానీ అది నిర్మించడం అయితే జరుగుతుంది. సో ఈ దేవాలయం అయితే మీకు మొత్తం కంప్లీట్గా వుడ్తో అయితే చేశారు. సో కంప్లీట్ ఎంటైర్ జగన్నాథ స్వామి టెంపుల్ అయితే వుడ్తో లోపలైతే విగ్రహం తయారు చేసిబడి ఉంది. సో చాలామంది దర్శించుకోవడానికి అయితే వచ్చారండి.
చాలా బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. సో ఇక్కడ కుర్రాలు గట్టిగా ఊతున్నారు శంఖాలు, బాగున్నాయండి, బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. సో ఇక్కడ జరిగే ఫెస్టివల్స్ అయితే మీకు రథసప్తమి, రథయాత్ర అనేది పూరిలో అనేది చాలా ఫేమస్ ఫెస్టివల్. సో ఆ రథం అనేది మీకు మొత్తం వుడ్తో తయారు చేయబడి ఉంటుంది. అది రాజులు తాలూకా వారసులు కానీ కొడుకులు కానీ వచ్చి ఆ దేవుడిని చెక్కతో నిర్మించబడిన జగన్నాథ స్వామిని నీట్గా కడిగి దానికి స్నానం చేయించి ఆ రథాన్ని అభిషేకం చేసేసి రథాన్ని కనిపిస్తారు. సో అదే ప్రత్యేకత. సో చాలా బాగా అయితే వేడుకలు జరుగుతుంటాయి ఈ పూరిలో. బాగున్నాయి జగన్నాథ స్వామి లాకెట్స్ ఇవన్నీ. నాకేం అవసరం లేదు. జగన్నాథ టెంపుల్ పటాలు కానీ శంఖాలు అన్ని రకాలవన్నీ దొరుకుతున్నాయి. సో దీనికి డేస్ అనేవి అయితే ఏమి లేవండి, మొత్తం ఫుల్ రష్ అయితే ఉంది. టెంపుల్ అయితే లోపలికి వెళ్ళండి, దర్శించుకోండి, చాలా బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. ఇదిగో జగన్నాథ్ అంటే అది విష్ణు అవతారమేనే, జగన్నాథుడు ఇంకెవరో కాదు, విష్ణు అవతారం. సో వైష్ణవులు మాత్రమే లోపలికి వెళ్ళడానికి ఉంటుంది, వేరే వాళ్ళు వెళ్ళడానికి అవ్వదు. సో చూడండి జగన్నాథ స్వామి పటాలు, మాలలు అన్ని రకరకాలు అన్నీ దొరుకుతున్నాయి. సూపర్ మార్కెట్స్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ట్రావెల్స్ కానీ ఇక్కడ ధర్మశాల కూడా ఉంది, లోపల ఆ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. సో ఇందాకైతే నేను వెళ్ళాను, అక్కడ మనకి లాడ్జెస్ నుండి అయితే మీకు 2 కిలోమీటర్స్ ఉంటుంది ఈ పూరి జగన్నాథ్ టెంపుల్. మీకు కేవలం మీరు 30 రూపీస్ అయితే ఇవ్వండి, నాకు 50 రూపీస్ అన్నారు కానీ నేను ఓకే అని చెప్పాను. చాలా మంది స్కామ్ చేశారు, మీకు ఆ వీడియో కూడా నేను అక్కడ పెట్టాను. ఒకటి 50 రూపాయలకి తీసుకెళ్తా అంటే లేదు 100 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పంతంతో అసలు చేయనివ్వలేదు. సో మొత్తానికైతే మేమైతే ఎక్కువ ఇవ్వలేదు, మేము 50 రూపీస్కే వచ్చాం. సో మీరు అవి కూడా చూసుకోవాలి. ఇదిగోండి ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ తర్వాత బీచ్ ఉంది, బీచ్ తర్వాత కోనార్క్ సన్ టెంపుల్ ఉంది. సో నేను మీకు నీట్గా ఇన్ఫర్మేషన్ అయితే కన్వే చేస్తాను. సో మీరు వచ్చేటప్పుడు కంగారు పడిన అవసరం లేదు. సో రీజనబుల్గానే రూమ్స్ కూడా దొరికాయి నాకు. చూడండి ఫుల్ రద్దీ 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 రద్దీ. జగన్నాథుడికి దర్శించుకోవడానికి చాలామంది అయితే వచ్చారు ఈరోజు. చూడండి విపరీతమైన కోతులు అయితే ఉన్నాయి టెంపుల్ సన్నిధానంలో. మొత్తం షాప్స్ అని అదిగోండి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, మీరు ఏమైనా కావాల్సి అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇది మెట్లే అనేది సరే, ఇది ఒకటి తీయండి. అవునవునవును, అది లేడీస్కి వెళ్ళే, నాకు కాదు మా వదినికి సరిపోతుంది. అవును. సో ఇవన్నీ 25 రూపాయలండి, బాగున్నాయి. మెట్లు అంటున్నారు, ఇది రంగు కానీ ఏం కానీ వదలవు. సో నేనైతే మా వదినికి మా అమ్మమ్మకి అయితే తీసుకెళ్తున్నాను. సో మా చెల్లికి కూడా ఒకటి తీసుకుంటాను. ఇది ఇంకోటి ఇచ్చేసండి. ఏడు మొత్తం ఈవిడ ఒప్పట్లేదు, అవి తీసుకుంటూ ఇవి తీసుకుంటూ అంటుంది. మరి మనకైతే దేవుడి మీద కొంచెం ఈ మధ్యనే ప్రేమ అయితే కలుగుతుంది. మా అన్నయ్యకి అయితే ఒకటి ఇస్తాను. అది ఎంత? అది ఓకే ఓకే సరే సరేనమ్మా, వస్తానా? థ్యాంక్స్ అమ్మా. ఇవో బ్యూటిఫుల్ వ్యూ అండి. మొత్తం చీకటి అయిపోయింది మేము వచ్చేసరికి, కానీ దేవుడిని అయితే దర్శించుకోవడం జరిగింది. అది చాలా ఇదిగోండి శ్రీ జగన్నాథ్ టెంపుల్ ఆఫీసు. మీకు ఏమైనా ఇష్యూస్ కానీ కంప్లైంట్స్ కానీ ఉంటే అక్కడ మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు చూసుకుంటారు. సో మీకు కనిపిస్తుంది కదా, అదే ధర్మశాల. జై శ్రీరామ్. ఇదిగోండి దీన్నే పప్పుడియా మఠం అంటారు.
జై శ్రీరామ్. ఇది కూడా కనిపిస్తుంది ధర్మశాల. ఇది కూడా నా ఫేవరెట్ గోమాత. మొత్తం శంఖాలు, మొత్తం అన్ని రకాల స్వీట్స్. నైట్ వ్యూ అయితే సూపర్. ఇది మొత్తం లాడ్జింగ్స్, హోటల్స్ అన్ని చాలా రకాలన్నీ ఉన్నాయి. ఇదే ధర్మశాల. మొత్తం శంఖాలు, ప్రసాదం. ఇదిగోండి మీకు ప్రసాదం కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి. నెయ్యిలు, ప్రసాదం, స్వీట్, ఇవన్నీ. సో హాయ్, హే హాయ్. సో ఇలా రకరకాలు ఉన్నాయి. ఇది కూడా, ఇది కుంకుమ, గాజులు అన్నీ. ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి. ఇదిగోనండి మీకు లాడ్జింగ్ కావాలంటే ఇక్కడ బర్త్ లాడ్జింగ్ అనేది హోటల్ ధర్మజ్యోతి అని చాలా లాడ్జింగ్స్ అయితే ఉన్నాయి దరిదాపుల్లో. సో మీకు ఎక్కడ కావాలన్నా కూడా మీరు అక్కడ ఉండొచ్చు. ప్రైసెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తే నేను కొంచెం ఫ్రీగా అయ్యానంటే కొంచెం కంటెంట్ అనేది మంచిగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. బాగుంది, బ్యూటిఫుల్. సో మోరుచే ఠకురాని అండి ఇది దేవాలయం. సో లోపలికి ఒకసారి వెళ్ళడానికి ట్రై చేద్దాం. వీలైతే మన ఫోన్స్ అయితే మండపం కూడా ఉంది. సో లోపలికి ఎలా చేస్తారని తెలీదు. సో బ్యూటిఫుల్ అండి. నైట్ వ్యూ సూపర్ సూపర్ సూపర్. ఇది ఏంటండి రూము. సో టెంపుల్ అయితే క్లోజ్డ్. సో లోపలికైతే వెళ్ళడానికి వీలైతే అవ్వదు. సో వాళ్ళు కట్టడి అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అని చెప్పుకోవాలి. సో శంఖాలు, గవ్వలు అయితే విపరీతం అండి. ఇవన్నీ ఇదిగోండి వుడ్తో చెక్కబడినవి ఇవన్నీ. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదిగోండి ఇవన్నీ వుడ్తో తయారైనవేనే. సో ఈవెన్ లోపల ఉన్న ప్రతిష్ఠించిన విగ్రహం కూడా వుడ్తోనే తయారయ్యింది. సో నేను ఇంకొక విషయం అయితే మర్చిపోయాను. సో ప్రతి 12 to 19 ఇయర్స్కి విగ్రహం అనేది మీరు 12 to 19 ఇయర్స్కి లోపల ఉన్న విగ్రహం అయితే ఎగ్జాక్ట్ రిప్లికాని మీకు మారుస్తుంటారు. సో వుడెన్తో తయారవుతుంది ఆ టెంపుల్ ఐడల్ అనేది. ఇదిగోండి నేను నా తమ్ముడు నీలచల్ అయితే వచ్చాం. సో ఏదో ఒక జర్నీకి నాకు ఎవరో ఒకరు తోడు ఉంటున్నారు. నేను ఒంటరిగా వద్దామని కూడా అవ్వట్లేదు. సో ఇందాక చాలా మాట్లాడాను, మైక్స్ అయితే పెట్టుకోలేదు. వాయిస్ వినిపించిందా లేదంటే నాకు తెలియదు. ఇదంతా ఫ్రూట్ సెక్షన్. మీకు అందరికి తెలిసేది ఇవన్నీ రేంపల్ అంటారు. దీనే రేంపల్ అంటారు. సో జామున్స్ అయితే నాకు చాలా ఇష్టంగా నేను తిన్నాను. అది ఎందుకు తిన్నాను మీకు నేను ఎప్పుడైనా కాశీ వెళ్ళేటప్పుడు అయితే మీకు చెప్తాను ఆ రీజన్. మొత్తం సీతాఫలం పండు, జామ పండు, బత్తాయి పండు, 3 పళ్ళు అయితే నేను తిన్నాను. సో దేవుడి మందిరాలు అయితే జగన్నాథుడి, ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది విష్ణుమూర్తి లక్ష్మీదేవి మందిరము. సో అదేని జగన్నాథ్ బల భక్త నివాస్ అంట. అదేనండి అది జగన్నాథ్ మున్సిపల్ మార్కెట్ అది అదంతా. సో అక్కడే మీకు ఇక్కడ నుండి మీరు ఒక 1.5 కిలోమీటర్స్ నడవాలి టెంపుల్కి. సో అక్కడ నుండి మీకు ఇక్కడ నుండి ఆటోస్ ఉంటాయి, హోటల్స్ కానీ ఏవి కానీ అవన్నీ దొరుకుతాయి.
చూడండి, మీకు ట్రిక్ చెప్తాను. మీకు ఎప్పుడైనా మీరు బయటకు వచ్చేటప్పుడు ఈ లాంగ్వేజెస్ కానీ మీకు అర్థం కాకపోతే గూగుల్ ట్రాన్స్లేటర్లో మీరు ఇమేజ్ని స్క్రీన్ షాట్ చేస్తే ఆ లాంగ్వేజ్ అనేది మీకు కావాల్సిన లాంగ్వేజ్ కన్వర్ట్ అవుతుంది. ఇది చాలా మందికి తెలుసు, కానీ ఎవరికైనా తెలియకపోతే అది ఉపయోగపడుతుంది. సో మీరు ఏ స్టేట్కి వెళ్ళినా కూడా ఈ లాంగ్వేజ్ తెలియలేదని మీరు ఎప్పుడు బాధపడడం అవసరం లేదు. క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది. ఇదేనండి మున్సిపల్ మార్కెట్. సో మొత్తం ఇది మెయిన్ టెంపుల్లో ఉన్న మెయిన్ సిటీ. ఇక్కడ మొత్తం టూర్స్ కానీ మార్కెట్స్ కానీ మీకు కావాల్సిన ఫ్రూట్స్ కానీ లాజిక్స్ కానీ అన్నీ అనేవి ఈ ఒక్క మెయిన్ సెంటర్లోనే దొరుకుతాయి. సో ఈ మెయిన్ సెంటర్కి వస్తే మీకు కావాల్సినవన్నీ ఎక్కడే దొరుకుతాయి. जय जगन्नाथ। मैं जगन्नाथ धाम के रहने वाला आदमी हूँ और पूरी गवर्नमेंट के तरफ से हमें फिजिकल हैंडीकैप का भत्ता भी मिल रहा है। इसलिए हम खुश से हूँ और जब तक ज़्यादा लगा रहता ही होगा तब तक जगन्नाथ जी के पास कोने कोने का लोग अवश्य ये धाम में आएंगे। और हम भी ये चाहते हैं कि लोग आकर इस धाम का महत्व को समझिए और जगन्नाथ जी को दर्शन करके उन लोगों का आशीर्वाद लेके अपने का कर्म करिए। जय हिंद। సో అయిపోయిందండి, చాలా టైం అయిపోయింది. మేము వచ్చేసి ఇదిగోండి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో ఇదిగో నారాయణ టూర్ అండ్ ట్రావెల్స్. ఇక్కడ చాలా ట్రావెల్స్ అయితే ఉన్నాయి. మీరు కంగారు పడిపోయి వచ్చిన వెంటనే డబ్బులు ఇచ్చేసి అయితే మాత్రం అటువంటివి అయితే చేయకండి. సో ఒక 3-4 చూడండి, మీకు ఏ ప్రైస్ అయితే కంఫర్టబుల్గా ఉంటాయో ఆ ట్రావెల్స్కి వెళ్ళాలండి. మీకు బస్సెస్ అయితే బస్సెస్ ఉంటాయి, ట్రైన్స్ అయితే ట్రైన్స్ ఉంటాయి. సో మీరు త్వరగా వచ్చారు కదా, కంగారు పడిపోయి దీనికి పడితే దానికి వెళ్ళిపోకండి. సో ఇదిగోండి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. సో చూసారు కదండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో డెఫినెట్గా అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ పూరి జగన్నాథ్ టెంపుల్. మీరు అందరూ దర్శించుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఆ కట్టడం అంతా కూడా వుడెన్తో అయితే ఐడియల్ తయారైంది. సో ఈసారి వచ్చేటప్పుడు తప్పకుండా వచ్చి విజిట్ చేసి దర్శనం చేసుకోండి. బాగా ఉంటారని టేక్ కేర్ అండి. జై హింద్.